కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ఈ నెల 12 నుండి 16 వరకు జరిగే శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం పోచమ్మ తల్లికి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి, మహంకాళమ్మకు ముదిరా సొసైటీ అధ్యక్షుడు గుల్ల బాలయ్య, సంఘం అధ్యక్షుడు గుల్ల కనకయ్యల ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజులు ప్రతి గడప నుండి బోనం నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూరకాల మధ్య, బైండ్లవారి నృత్యాల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయానికి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి, మహంకాళమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవార్లకు వేడుకున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా, చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి బోనాల కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు. శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ముదిరాజులు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరా సొసైటీ అధ్యక్షుడు గుల్ల బాలయ్య, సంఘం అధ్యక్షుడు గుల్ల కనకయ్య, ఉపాధ్యక్షులు గుల్ల వెంకటేశం, కార్యదర్శి పిల్లి కొమరయ్య, ఆలయ కమిటీ సభ్యులు హనుమాల సత్యనారాయణ, డైరెక్టర్లు గుల్ల రవి, పోలవేని సంపత్, పిల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్, పిల్లి వేణు, గుల్ల బాలయ్య, ముదిరాజ్ కురస్తులు తదితరులు ఉన్నారు. నవాబుపేట గ్రామంలోని బ్రహ్మాండంగా పోచమ్మ బోనాలు ముదిరా సంఘం తరఫున చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి నుండి ఎవరు కావాలనుకుంటా ఇంటింటికి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా బోనాలు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కూడా చాలామంది పండుగ వచ్చి అందరూ బ్రహ్మాండంగా ఆడించి విజయవంతం చేశారు. సరే, ఇంకా ఈ పోచమ్మ బోనాల తర్వాత రేపు అనగా 13/3/2025 రోజున గురువారం రోజున విఘ్నేశ్వర స్వామి పూజలు ఉంటాయి. తేదీ 14/3/25 రోజున శుక్రవారం రోజున ఓం గుండాలు ఓం కాల్చడం జరుగుతున్నది. వారికి
హైదరాబాద్ నుండి పీఠాధిపతి అయ్యగారులు వచ్చి ఉన్నారు. ఇప్పటికే నవపెట్ల చేరుకున్నారు. ఇప్పటికే దయచేసి ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి తీర్థభోజనాలు తీసుకొని అన్నభోజనం జరుగుతుంది కాబట్టి అందరూ అన్నభోజనాలు చేసి విజయవంతం చేయగలరని మా యొక్క ప్రార్థన. ఈరోజు నవాపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ పోషమ్మ బోనాలు పండుగ జరపబడింది. ఈరోజు మేము ముదిరాజ్ కుల బాంధవులు అందరము ఏకగ్రీవంగా ఎన్నేళ్ళ మా చిరకాల కోరిక పెద్దమ్మ గుడి కట్టుకోవాలని ఈరోజు మా కళ సాకారమైంది. నవాపేట గ్రామంలో ఇక్కడికి వచ్చిన మహిళా సోదరులకు మరియు అన్నదమ్ములు అక్కాయిలు ముదిరాజ్ కుల బాంధవులందరికీ మా యొక్క నవాపేట గ్రామం తరఫున నవాపేట గ్రామ ప్రజలకు మరియు వచ్చిన అభిమానులందరికీ మా యొక్క ముదిరాజ్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు మరియు హోమం ఉన్నది, ఎల్లుండి హోమం ఉన్నది 2 రోజులు. ఆ తర్వాత 15 తారీఖు నాడు వేద బ్రాహ్మణులైన హైదరాబాద్ వారిచే జక్కి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. కావున పెద్ద ఎత్తున ఈ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మా యొక్క మనవి. జై ముదిరాజ్. తల్లి గత కొంతకాలంగా కష్టపడి మా నవపేట గ్రామ అందరి సహకారంతో మా కుల బాంధవులైన ముదిరాజ్ సంఘం సభ్యులందరి సహకారంతో నిర్మించుకున్నటువంటి పెద్దమ్మ గుడి పూర్తయిన సందర్భంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ శనివారం రోజు ఉంటుంది, ఆదివారం రోజు జాతర ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ మేము మా కుల బాంధవులు అందరము కలిసి ఇవాళ పోషమ్మకు బోనాలు సమర్పించినాము. ఇట్టి కార్యక్రమానికి ప్రజలు మా అన్నదమ్ములు అందరూ మా యువత ప్రత్యేకంగా మా యువత ఇక్కడికి ప్రధాన ఆకర్షణగా వచ్చి మా ఆడపడుచులు వచ్చే బోనాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా యువతకి మాకు సహకరించినటువంటి మా పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇవాళనే మళ్ళీ మహంకాళమ్మ బోనాలు కూడా తదుపరి ఇప్పుడు ఉంటుంది. ఆ తదుపరి ఎల్లమ్మ బోనాలు ఉంటాయి. కావున మా ఇలవేలుపులో ఉన్నటువంటి మా గ్రామ దేవతలకు బోనాలు చేసుకోవడం మా ముదిరాజ్ కుల సంఘం తరఫున చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. రానున్న కాలంలో కూడా ఊరు సుభిక్షంగా ఉండాలని ఇలాగే విధి విధానం క్రమశిక్షణగా పాటించి మున్ముందు కూడా ఇలాంటి దేవతలకు బోనాలు సమర్పించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి.